దర్పల్ రాజశేఖర రెడ్డి గారు, ప్రధాని మోదీ వ్యాఖ్యలని ఎలా చూస్తున్నారు? ఎన్నిక ఏదైనా గెలుపు మాదే, మేము ఒక శక్తిగా ఎదుర్కొంటాం ఎన్డీఏ అని ఆయన కామెంట్ చేస్తున్నారు. గుడ్ ఈవినింగ్ సతీష్. గుడ్ ఈవినింగ్ రాజశేఖర్ గారు. బేసికల్లీ ఎన్నికలు వస్తుంటాయి, ఎన్నికలు పోతుంటాయి, లీడర్లు వస్తుంటారు, లీడర్లు పోతుంటారు. మోడీ గారు చాలా ఇంపార్టెంట్ విషయమే మాట్లాడారు ఈరోజు ప్రధానమంత్రి హోదాలో. గెలిచిన మణిపూర్లో ఇంకా మణిపూర్ మంట మండుతుంది, ఇంకా మణిపూర్ మంట మండుతుంది. కేంద్రంలో మీరే ఉన్నారు, ఆ రాష్ట్రంలో మీరే ఉన్నారు. ఆ రాష్ట్రం నుంచి ఆ ముఖ్యమంత్రి రిజైన్ చేసేసిండు. అంటే మీరు ఏం సంకేతం ఇస్తారు? ఏ రాష్ట్రంలో పోయినా మీరే సరే, మీరు వస్తారా రారా అనేది కాలం నిర్ణయిస్తుంది. మొన్న జరిగిన ఎలక్షన్స్ కూడా మీకు అర్థమై ఉండొచ్చు, మీరు ఎక్కడుండే మేము ఎక్కడుండే ఎన్ని సీట్లకు వచ్చినాము ఇవన్నీ అర్థమై ఉండొచ్చు. కానీ మణిపూర్లో జరుగుతున్న విషయాన్ని మీరు ఎందుకు తీసుకోవట్లేదు? మణిపూర్ ఈ దేశంలో లేదా? ఈ మణిపూర్ అనే రాష్ట్రం మన దేశంలో లేకుండా రాష్ట్రపతి పాలన విధించారు కదా, అంటే మీకు చేతగాకనే కదా. నిజంగా మీకు చేతనైతే రాష్ట్రపతి పాలన ఏం అవసరం ఉందండి? నిజంగా మీరు పాలిస్తున్న ప్రాంతమే కదా, మీ ముఖ్యమంత్రి గారు ఉన్న ప్రాంతమే కదా, మీకు చేతగానప్పుడే కదా బయటకు వచ్చేసింది. మరి అలాంటి సందర్భాలున్న దేశంలో మీరు ఏ విధంగా అట్లా చెప్పగలుగుతారండి? అంత బెస్ట్ ఎగ్జాంపుల్ అక్కడ సెట్ అయింది కదా, ఇంకా వేరే ఎక్కడ సెట్ అయింది ఏం లేదు. బెస్ట్ ఎగ్జాంపుల్ మణిపూర్లో మీరు ఇండైరెక్ట్ గా అధికారంలో లేనట్టే కదా. మీకు అధికారంకి ఇచ్చిన ప్రజల్ని మీరు ఈ విధంగా మాట్లాడితే మేమే చూడండి. ఒక్కటండి సతీష్ గారు, ఎలక్షన్స్ వస్తుంటాయి. అవును, ఎలక్షన్స్ రాకపోవడం అనేది, ఎలక్షన్స్ నడుస్తున్నప్పుడు ఏదో పార్టీ నెగ్గుతుంది. సరే, ఇప్పుడు 2 రాష్ట్రాలలో వచ్చిండ్రు, కొన్ని రాష్ట్రాల్లో మీరు రూల్ చేస్తున్నారు కాబట్టి 70 సంవత్సరాలు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ 70 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించినామండి. మేము ఏ రోజు ఈ గర్వము ఇవన్నీ చూపించలేదండి. మేము ప్రజాస్వామ్యంగా ఏవైతే పబ్లిక్ అవసరం ఉన్నాయో ఆ విషయాలలో పోటీపడ్డం, ఆ పని చేసి పెట్టినాం. కానీ ఈ విధంగా మాట్లాడడం ఏంది? రావచ్చు గాక, నేను కాదంటలేను, కానీ మీరు ఏం చేస్తున్నారు కూడా ఒకసారి ఆలోచించండి, చేసుకోండి. నేను అనేది అది ఒకటే కరెక్టే. కానీ లోక్సభ ఎన్నికల్లో ఒక బీజేపీ కొంత దెబ్బతుంది, 240 సీట్లకు పరిమితం అయింది. అది బీజేపీ నేతలు కూడా ఒప్పుకుంటారు, రెండో అభిప్రాయం లేదు. కానీ బౌన్స్ బ్యాక్ అయ్యేటట్టుగా తర్వాత జరిగిన రాష్ట్రాల ఎన్నికలు ఒక జార్ఖండ్ మినహా ప్రతి రాష్ట్రంలోనూ భారతీయ జనతా పార్టీ గెలుస్తోంది. హర్యానాలో నిలబెట్టుకుంది, మహారాష్ట్రలో తిరిగి నిలబెట్టుకుంది. ఢిల్లీ ఎలక్షన్స్ లో 27 ఏళ్ల తర్వాత ఢిల్లీ పీఠాన్ని చేజిక్కించుకుంది. ఒక్కటేనండి. అంటే అలాంటప్పుడు మరి గ్రాఫ్ పెరుగుతున్నట్టు తగ్గుతున్నట్టు మోడీ అట్లా మాట్లాడడం తప్పే ఉంది. హర్యానా ఢిల్లీ విషయంలోనే మీకు చెప్తానండి. హర్యానా ఢిల్లీ విషయంలో ఏం జరిగిందండి? అక్కడ ఆప్ కానీ కాంగ్రెస్ కానీ కలిసి కొట్లాడలేదు. ఢిల్లీలో మేము ఎప్పటి నుంచో వదిలేసినట్టు అయిపోయింది ఢిల్లీని. కానీ ఈసారి మేము ఇండివిజువల్ కొట్లాడినాం, కొంతమంది పర్సంటేజ్ పెంచుకోగలిగినాం. నేను అనేది ఒకటే, ఈ రోజు ఢిల్లీలో ఏం జరిగిందండి? ఓడిపోయింది ఎవరు? కాంగ్రెస్ పార్టీ కాదు ఓడిపోయింది, ఆప్ ఓడిపోయింది. రూలింగ్ లో ఉన్న ఆప్ ఓడిపోయింది. ఎందుకు ఓడిపోయింది? మన రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి గారి కవిత గారు ఎంట్రీ వల్ల నేను చాలా క్లియర్గా ఉన్నా ఆ విషయం పైన. ఢిల్లీ ఓడిపోయింది అంతే తప్ప ఎన్ని సంవత్సరాల నుంచి లేదండి, 27 సంవత్సరాల నుంచి లేదు కదా, ఇప్పుడు వచ్చిండ్రు. అంటే 27 సంవత్సరాల వరకు మీరు కూడా పోరాడుతూనే ఉన్నారు కదా. 27 సంవత్సరాల వరకు మీరు లేరు ఆడ. ఎవరు అడిగారు మీరు? ఢిల్లీలో మిమ్మల్ని ఢిల్లీ ప్రధానమంత్రిగా 15 సంవత్సరాల నుంచి ఉన్న మీరు ఈరోజు ఢిల్లీలో మొన్న కైవసం చేసుకున్నారు ఢిల్లీని. ఇప్పటివరకు అయితే మీరు ఢిల్లీలో లేరు కదా. రాజశేఖర్ గారు మీ పాయింట్ వ్యాలిడే. కానీ ప్రకాష్ రెడ్డి గారు రేజ్ చేసిన పాయింట్ నుంచి మనం చూసుకున్నా, ఇప్పుడు ఎన్డీఏలో దాదాపు పక్షాలన్నీ కలిసి ఉన్నాయి, ఎన్డీఏ ఒక శక్తిగానే ఎదుర్కొంటుందని ప్రధాని మోదీ చెప్తున్నారు. 240 సీట్లు వచ్చిన తర్వాత 4 రాష్ట్రాలు ఎన్నికలు జరిగితే 3 రాష్ట్రాలను గెలుచుకున్నారు. బట్ ఆయన రేజ్ చేసినట్టుగా ఇప్పుడు బీహార్లో మీరు ఆర్జేడీ మిత్రపక్షంగా ఉన్నా, ఇంకా మీకు ఆర్జేడీ మధ్య కొంత డిఫరెన్సెస్ ఉన్న పాయింట్ నెంబర్ 1. నెంబర్ 2, పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ. ఇండియా కూటమికి సంబంధించి ఆల్రెడీ మొన్న ఢిల్లీ ఎలక్షన్స్లో ఒక 4 ప్రధాన పార్టీలు కేజ్రీవాల్కి మద్దతు తెలిపి మీరు ఇండివిజువల్గా వెళ్ళారు. అంటే మరి ఎన్డీఏతో పోల్చుకుంటే ఇండియా కూటమి కొంత అస్పష్టంగా ఉన్నట్టు, అనైక్యతగా ఉన్నట్టే కదా. అలాంటప్పుడు ఆ కాన్ఫిడెన్స్ ప్రైమ్ మినిస్టర్ ఆ 2 కూడా మాదే అని చెప్పడం తప్ప. నేను ఏ విధంగా కూడా నేను డిఫర్ అవుతలేనండి. నేను ఒకటే అడుగుతున్నా. నేను అడుగుతున్నది ఏంది? ఎస్, మా అప్రిషియేట్ చేస్తున్నాం, మీకు ఆ కాన్ఫిడెన్స్ ఉండడం మంచిదే, నేనేం కాదంటలేను. ఈ రోజు బీహార్ ఎలక్షన్స్ టైం ఉంది. బీహార్ ఎలక్షన్స్ ఇమీడియట్ గా మనం ఇంకో రాష్ట్రాల్లో ఎలక్షన్స్ పోతాం. ఎలక్షన్స్ అనేది ఎలక్షన్ టు చేంజ్ అయిపోతుంటది సార్. ఇప్పుడు
మీకు మొన్నటి వరకు పార్లమెంట్ ఎలక్షన్ లో బీజేపీ టాప్ చేసింది అనుకుందాం. అదే అప్పుడు కూడా మేము అప్పుడు లేము కదా, అప్పుడు తర్వాత మేము పుంజుకున్నాం కదా. కాంగ్రెస్ పార్టీ పుంజుకుందా లేదా కంపారిటివ్ లాస్ట్ ఇయర్ కంపేర్ చేసుకుంటే? సో ఆ తర్వాత జరిగిన ఎలక్షన్స్ లో ఆటోమేటిక్ గా కేంద్రంలో ఉంది కాబట్టి ఆ మటుకు కొంచెం ఫీవర్ ఉంటది కాబట్టి అది జరిగిండొచ్చు కానీ రేపు జరుగుతున్న ఎలక్షన్స్ అట్లనే ఉంటాయని ఎందుకు భావిస్తాం మేము ఎందుకు కాంగ్రెస్ పార్టీ? నేనైతే నేను పర్సనల్ ఒపీనియన్ సార్, అంటే కాంగ్రెస్ గా నేను కాంగ్రెస్ వాదిగానే కానీ ఒక పర్సనల్ ఒపీనియన్, నేనైతే ఒకటే కోరుకుంటా, ఎవరితోని కూడా కలిసి పోటీ చేయొద్దు, మా అంతకు మేమే పోటీ చేయాలి, మా ఓట్లు మాకు ఉండాలి, మా శాతం మాకు పెరగాలనేదే నా పర్సనల్ ఒపీనియన్. వెన్ ఇట్ కమ్స్ టు పాలిటిక్స్ ఆర్ పాలిటిక్స్ మేము అందరు చేసే పని మేము చేస్తున్నాం, నలుగురితో కలుస్తున్నాం, ముందుకు పోతున్నాం. ఒక్కటేనండి, ఈ దేశంలో ఢిల్లీలో కేజ్రీవాల్ తో కలవలేదు, మరి బీహార్ లో ఆర్జేడీతో కలిసే ఉంటారండి. నేను నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఇండివిజువల్ గానే నాకు. బెంగాల్లో మమతా బెనర్జీ ప్రస్తుతం అధికారంలో ఉన్నారు. గతంలో భారతీయ జనతా పార్టీ విపరీతంగా పోరాడింది, ప్రతిపక్షంలో ఉంది ప్రెజెంట్. ఇప్పుడు మమత రాహుల్ గాంధీ నాయకత్వం అన్నా కాంగ్రెస్ పార్టీ నాయకత్వం అన్నా ఒంటి కాలిపి లేస్తున్నారు సార్. ఒక్కటే మమతతో కలిసి వెళ్తారా? ఇలాంటి అస్పష్టతలు ఉన్నప్పుడు వాళ్ళంత స్పష్టంగా ఉన్నప్పుడు గెలుస్తామని వాళ్ళు అనుకోవడం రేపు మొన్న సపోర్ట్ చేసిన నితీష్ బీజేపీ ఎంబడి ఉండడా ఇవన్నీ ఎన్నో కారణాలు ఉన్నాయి. 4 రోజులు నితీష్ ని పెడతారు, 4 రోజులు ఇంకోని తీసుకొస్తారు, తర్వాత ఇంకోని తీసుకొస్తారు. బీజేపీకి ఎక్కడ అక్కర వస్తే అక్కడ తీసుకుంటుంది. కానీ మేము పోరుతున్నాం వాళ్ళెంబడి, ఎవరైతే మాకు పాత నుంచి అలయన్స్ ఉన్నామో వాళ్ళెంబడి పోతున్నాం. కానీ ఒక్కటైతే నేను క్లియర్గా ఉన్నానండి, మమతా బెనర్జీ అనుకోవచ్చు, ఇక్కడ ఆర్జేడీ బీహార్లో యాదవ్ గారు అనుకోవచ్చు. నా పర్సనల్ ఒపీనియన్ అయితే చెప్తున్నా, ఎవ్వరు అవసరం లేదండి. కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గానే ముందుకు పోవాలి, కాంగ్రెస్ పార్టీ ఇండివిజువల్ గా ఓట్ షేర్ తెచ్చుకోవాలి తప్ప వాళ్ళ మీద డిపెండ్ అయి మేము పోవాల్సిన అవసరం అంతకన్నా లేదు. ఒక్కటైతే క్లియర్, అహంకారానికి రోజులు దగ్గర పడ్డాయి ఖచ్చితంగా. నేను బెస్ట్ ఎగ్జాంపుల్ అండి, నా చుట్టూ 11 సీట్లు బీజేపీ గెలిచిందండి, బై ఎలక్షన్ అయింది, నేను గెలిచింది కాంగ్రెస్ పార్టీ నుంచి అండి. అంటే అప్పుడు 3 నెలలకు ఉంది నేనండి ఎలక్షన్ అయింది, నా 3 నెలలు వెయిట్ చేసిన. 3 నెలలకు ఎలక్షన్ వచ్చింది, అన్ఫార్చునేట్లీ ఒక వ్యక్తి చనిపోవడం వల్ల ఇమ్మీడియట్ గా ఎలక్షన్ వచ్చింది. అప్పుడే మార్పు చూస్తారంటే పబ్లిక్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేసిరండి? అంటే నేను అనేది అదే, ఒక్కరోజు బై ఎలక్షన్ ఇప్పుడు అక్కడ జరిగింది, ఇక్కడ జరగొద్దని ఏం లేదు. సరే ఆయన మాట్లాడడం తప్ప గెలవడం వల్ల 2కి పెరిగింది, కాంగ్రెస్ 3కి వచ్చిందండి. ఆ రోజు 3కి వచ్చినాం మేము. సరే ఇప్పుడు ఈరోజు మోడీ గారు మాట్లాడిన దాన్ని నేను తప్పేం పట్టట్లేదు, ఎందుకంటే ఆ అహంకారం కావాల్సిందే, ఆ అహంకారం ఆయనకు ఉండాల్సిందే, ఉంటేనే మాకు కూడా మంచిదండి. ఫ్యూచర్ లో మాకు ఏ విధంగా ఉపయోగపడుతుందో ఆ విధంగా ఉపయోగపడుతుంది అహంకారం అనేది. అంటే రాజశేఖర్ గారు, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రజలకు దూరం అవుతుంది అన్న అంశం అనేది ఒకటైతే, రెండోది సరే లోక్సభ ఎన్నికలకు సంబంధించి 2014 నేను అదే అంటున్నా, 2014 2019 పోల్చుకుంటే మొన్న మీరు కొంత పెర్ఫార్మెన్స్ చేశారు, ప్రతిపక్ష హోదా దక్కించుకున్నారు, నేను దాన్ని కాదనటం లేదు. కానీ ఇప్పుడు కూడా ఎలక్షన్స్లో ఫలితాలు మాట్లాడతాయి కదా. నెక్స్ట్ జరిగిన 4 రాష్ట్రాల ఎన్నికలు ఒక్క జార్ఖండ్ ముక్తి మోర్చాతో కలిపి మీరు నిలబెట్టుకున్నారు. మిగతా 3 రాష్ట్రాల్లోనే భారతీయ జనతా పార్టీ విజయం సాధించింది. ఓడిపోతారు అనుకుంటున్న హర్యానాలో కూడా చాలా స్ట్రాటజిక్ విన్ని భారతీయ జనతా పార్టీ సొంతం చేసుకుంది. ఇక్కడ అదొకటి. ఇప్పుడు రేపు జరుగుతున్న బీహార్ ఖచ్చితంగా మేము గెలుస్తామన్న కాన్ఫిడెన్స్ మీలో ఉందా? అలాగే పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ భారతీయ జనతా పార్టీ నువ్వా నేనన్నట్టుగా పోటీ పడుతున్న నేపథ్యంలో, లెఫ్ట్ పార్టీలు అక్కడ నామమాత్రం అయిపోయిన నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ తిరిగి పుంజుకునే అవకాశం ఉందా? నేను ఒకటే చెప్తాను, అంటే ఎలా అంటే మనకు బలాలకు కంపారిజన్ చేస్తే భారతీయ జనతా పార్టీ స్ట్రాంగ్ గా కనిపిస్తుంది కదా. నేనేం కాదనట్లేదండి, నేను వచ్చినప్పటి నుంచి నేను అదే చెప్తున్నా, నేనేం కాదనట్లేదు. కానీ మన ప్రదర్శన ఇంపార్టెంట్ అంటున్నా. నేను ఒకటే అంటున్నా, ఎస్ రేపు బీహార్ లో జరుగుతున్న ఎలక్షన్ లా బీజేపీ గెలుస్తుందా, ఆర్జేడీ గెలుస్తుందా, జేడీయూ ఎట్లా పోతారు అనేది, కాంగ్రెస్ తోటి ఎట్లుంటారు అనేది ఆలోచిస్తాం. కానీ ఒకటైతే నేను క్లియర్గా అండి, నేను నా పర్సనల్ గా చెప్తున్నాను, నా పార్టీ స్టాండ్ అనేది కాదు, కానీ నేనైతే ఒకటి చెప్తున్నాను, ఎందుకు వేరేలతో పోవాలి మనం? వచ్చే 10 సీట్లా సరే, 1 సీటా సరే, 2 సీట్లా సరే, కానీ ఎందుకు మనంతకు మనం ఎందుకు కొట్లాడొద్దు అనేది నా ఒపీనియన్ తప్ప, వాళ్ళతో పోయి వీళ్ళతో పోయి ఎందుకు ఇదంతా? పొద్దున్న లేస్తే వాళ్ళు జరిగిపోయినా మనకి ఇబ్బంది, వీళ్ళు జరిగిపోయినా లోక్సభ ఎన్నికలు ఇండివిజువల్ గా పోవాల్సిన అవసరం ఉంటే, లోక్సభ ఎలక్షన్ లో రాహుల్ గాంధీ గారు ఈ దేశవ్యాప్తంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఇదంతా తిరిగినందుకే కదండి అంతో ఇంత మాకు సీట్లు వచ్చినాయి. కన్వీనర్ పోస్ట్ ఇవ్వనందుకే కదా నితీష్ కుమార్ దూరం అయిపోయిన పరిస్థితి. సరే నితీష్ కుమార్ గారి గురించి మనం ఇంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. ఆయన ఎప్పుడు ఎక్కడ ఉంటాడో అర్థం కాదు. ఓ రోజు ఆర్జేడీతో ఉంటాడు, ఓ రోజు ఇటు ఉంటాడు, ఓ రోజు అటు
ఉంటాడు. సో దెర్ ఈస్ నో మీనింగ్ విత్ నితీష్. నితీష్ స్టాండర్డ్ లీడర్ అయి ఉంటే బాగుండు, కానీ ఆయన స్టాండర్డ్ లీడర్ కాదండి. నేను కూడా చాలా ఊహించుకున్నాను నితీష్ గురించి, ఓ మంచి లీడర్, ఇట్లాంటి లీడర్ ఆదర్శంగా ఉండాలనుకున్నాం. కానీ మొన్న జరిగిన ముందు దానికన్నా ఎలక్షన్ తర్వాత జరిగిన పరిణామాలన్నీ బట్టి చూస్తే ఆయన అంత అన్ఫిట్ లీడర్. ఇప్పుడు మమతా బెనర్జీ గారు ఏమంటారు, నేనే అంటున్నానండి తృణం అక్కడ వెస్ట్ బెంగాల్లో మేము పోవద్దు, మా ఇండివిజువల్ గా మేము కొట్లాడాలి, ఇండివిజువల్ కొట్లాడాలి. ఈ దేశాన్ని 70 సంవత్సరాలు పాలించినామండి. నిన్న మొన్న వచ్చిన పార్టీలకు మేము భయపడితే ఎట్లా అండి? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రానున్న రోజులలో ఇండివిజువల్ గా అన్నిటి రాష్ట్రాల్లో పోవాల్సిన అవసరం ఉంది. దానికోసం కార్యకర్తగా మేము కూడా చెప్తాం. జోడో పాదయాత్ర వల్లే, రాహుల్ గాంధీ పాదయాత్ర వల్లే ఈ సీట్లు పెరిగాయి. అద్వానీ గారు చేసిన రథయాత్ర మీకు ఉపయోగపడ్డదా, ఉపయోగపడలేదా? లాంగ్ రన్ లా ఈ రోజు వరకు ఇన్నేళ్ల తర్వాత ఈ రోజు అద్వానీ గారు చేసిన రథయాత్ర ఫ్రూట్స్ మీరు తింటున్నారండి. దాన్ని ఎందుకు మీరు కన్సిడర్ చేయలేకపోతున్నారు? భారతీయ జనతా పార్టీకి అద్వానీ గారు చేసిన రథయాత్ర ఈ రోజు ఉపయోగపడుతుందా లేదా స్పష్టంగా చెప్పండి. మేము అదే బేస్ చేసుకుంటున్నాము. రాహుల్ గాంధీ గారు చేసిన పాదయాత్ర ఈ రోజు ఉపయోగపడపోవచ్చు కాక, ఫ్యూచర్ లో ఖచ్చితంగా ఉపయోగపడతాం నా నమ్మకం ఉంది. ఆ నమ్మకం తప్పైతే కాదు కదా. మీరు చెప్పండి, మీ అద్వానీ గారు చేసిన రథయాత్ర మీకు ఉపయోగపడలేదు అని ఒక చిన్నగా స్పష్టం చేయండి. మరి 8 మంది ఎంపీలు ఇచ్చిన రాష్ట్రానికి రూపాయి దేని? 8 మంది ఎంపీలు ఏం చేస్తున్నారు? మూసీ రివర్ డెవలప్మెంట్ చేయాల్సిన 8 మంది ఎంపీలలో 3 ఎంపీలు మూసీ చుట్టే ఉంటారు కదా. ఆ మూసీ చుట్టూ ఉన్న 3 ఎంపీలు ఎందుకో రూపాయి కూడా తేవాలని ఆలోచిస్తలేరు. సబర్మతి రివర్లో 10,783 అంటే నిర్వాసితులను తీసేయచ్చు, కానీ హైదరాబాద్ మూసీకి వచ్చే వరకు 1-2 తీస్తేనే గగ్గోలు పెట్టి పాదయాత్రలు చేసి నిద్రలు చేసి ఆ విధంగా మీరు ప్రమోట్ చేసుకోవచ్చు మీ అంతకు మీరు. కానీ అదే హైదరాబాద్ సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దాని చుట్టూన్న మల్కాజ్గిరి ఎంపీ రాజేందర్ కానీ, మినిస్టర్ అయిన కిషన్ రెడ్డి గారు కానీ, అటు పక్కన ఉన్న విశ్వేశ్వరరెడ్డి గారు 3 మూసినే. అదేవిధంగా నేను అసదుద్దీన్ ఓవైసీ కూడా మీ జట్టులో ఉన్న ఇంకో మెంబర్, ఆ చుట్టూన్న 4 మీరు ₹1 తేలేకపోతున్నారు మూసీ కోసము. సబర్మతికి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సబర్మతి డెవలప్ కావాలి, హైదరాబాద్ వచ్చారు డెవలప్ కావద్దు మీకు. రైట్. థ్యాంక్ యూ.